గౌరవ ఎమ్మెల్యే గారికి మిగిలిన కూటమి నాయకులకి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన పెనమలూరు నియోజకవర్గంలో సుమారు మన ఆర్ఎండ్బికి సంబంధించి 140 కిలోమీటర్ల జోడేషన్ ఉంది. ఈ 140 కిలోమీటర్ల జోడేషన్ గాను గత 2 సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే గారి కృషి వల్ల 60 కిలోమీటర్లు అయితే బాగు చేయగలిగాం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్లో ముందు మనం గుంతలు లేకుండా రహదారులను నిర్మించడం, తర్వాత ఫేజ్లో కొత్త అభివృద్ధి చేసి కొత్త రోడ్లు చేయడం అనేది కాన్సెప్ట్గా తీసుకున్నారు. దాంతోపాటు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనం సుమారు 8.5 కోట్లు ఈ ప్యాచ్ వర్క్లు ఖర్చు పెట్టడం జరిగింది. దానివల్ల 60 కిలోమీటర్ల రోడ్డు మన పెనమలూరు కాన్స్టిట్యున్సీలో గుంతలు లేకుండా చేయగలిగాం. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ సుమారు 7 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దీంతో 36 కిలోమీటర్లు మనం చేస్తున్నాం గుంతలు లేకుండా. మన మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వంలో ప్యాచ్ వర్క్లకే ఇస్తున్నారు. మన ఎమ్మెల్యే గారి కృషి వల్ల మన ఉప్పులూరు నుండి మద్దూరు వరకు ఉన్న రోడ్డు ఏదైతే ఉందో అది మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ అయిన దగ్గర నుండి ఎంతో కృషి చేసి దాన్ని శాంక్షన్ తీసుకొస్తే ఓన్లీ రెన్యువల్కి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి కృషి వల్ల అది ఇప్పుడు డబుల్ రోడ్డుగా మనం చేయడం జరుగుతుంది. దీంతోపాటు మొత్తం మనకి 110 కిలోమీటర్లు గుంతలు లేని రహదారిగా మనం ఈ పెనమలూరు కాన్స్టిట్యున్సీని తీర్చిదిద్దడం జరుగుతుంది. మిగిలిన 30 కిలోమీటర్లకి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా శాంక్షన్ తెప్పించి మిగిలిన కూడా గుంతలు లేని రహదారిగా ఈ సంవత్సరం పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది.